నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అయితే పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2 రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు ప్రారంభోత్సవంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. మహానాడుకు వాహనాల రద్దీ కొంత తగ్గినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1875 క్లస్టర్లలో తొలి రోజే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొని మహానాడును విజయవంతం చేశారని తెలిపారు. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు నాంది పలికిన పార్టీ తెలుగుదేశమేనని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం చరిత్ర సృష్టించిందన్నారు. పార్టీ పుట్టుక నుంచి ఎన్నికల విజయాలు, రాజకీయ ప్రభంజనం వరకు ప్రతి ఘట్టం సంచలనమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ళు ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ సారథులయ్యారు. ప్రజా చైతన్యంతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేశారు. భారతదేశ చరిత్రలో అది ఒకే సంఘటన. తిరిగి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన సంఘటన, అదొక చరిత్ర. తెలుగుదేశం పార్టీలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇకపై తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. ఉదయం సోషల్ మీడియాలో పెట్టిన బిగ్ అనౌన్స్మెంట్ పోస్ట్ కు అనుగుణంగా మహానాడు వేదికగా ఈ ప్రకటన చేశారు నారా లోకేష్. మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిర్ణయం పార్టీ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా ఇది పెద్ద అడుగని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ
దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We were always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policymakers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడిన ఆయన పార్టీ ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు వంటి కీలక అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుంటామని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు 2026 ద్వారా లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు అనుసంధానమయ్యారని వెల్లడించారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే నిత్య చైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులను కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక కుటుంబ సభ్యుల్లా ఒక వేదికగా దగ్గర చేరుకొని ఒక కుటుంబ పండుగగా మహానాడు చేసుకునే వాళ్ళని. కానీ మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యం, అక్కడందరూ కూడా చేరుకొని మనం ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, మన భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశంలాగా చర్చించుకునే వాళ్ళం. ఈరోజు కొంత బాధ ఉంది, ఆ ఫిజికల్ వేదిక లేదు, ఈ డిజిటల్ వేదికలో మనం చేసుకుంటున్నామనే ఒక బాధ కొంత కార్యకర్తలకు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో కాలానికి అనుగుణంగా మనం ఈ కార్యక్రమం నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనం హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడును చేసుకుంటున్నాం. ఇక్కడ అమరావతిలో పరిమిత సంఖ్యలో ఇక్కడ మనం మహానాడు నిర్వహించుకున్నప్పటికీ కూడా వేల లక్షల సంఖ్యలో ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే, ఈ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అనేక మందితో డిజిటల్ వేదికగా మనతో మమేకమై ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే మన దగ్గర పరిమిత సంఖ్యలో ఉన్నా సరే లక్షలాది మంది మనకు వీక్షిస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఈ వేదికతో మమేకమై ఉన్నారంటే మరి టెక్నాలజీతో అనుసంధానం చేసి అందరినీ సంఘటితం చేసి ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం చేసుకుని వెళ్తున్నాం.
ఈ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ బుధవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహ రచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరగడంతో పాటు రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్ళుగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలో అయినా కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్ళుగా జరుగుతూ ఉన్న స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే సినిమా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గుప్త నిధుల కలకలం రేగింది. పట్టణంలోని పాత శివాలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లో లంకె బిందులు ఉన్నాయంటూ అర్ధరాత్రి వేళ రహస్యంగా తవ్వకాలు నిర్వహించడం స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం ప్రకారం ఇంటి యజమాని హైదరాబాద్కు చెందిన ఓ పూజారిని రప్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటి లోపల తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం కుంగిపోయింది చూడు.
తెలుసండి, ఇంట్లో చెట్టు ఉన్నారు. ఏం జరుగుతాయి? సామర్లకోట ఆటో ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఉప్పాడ కొత్తపల్లి జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసరావు తెలిపారు. సామర్లకోట వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ వెరిపల్లి ప్రేమ్ కుమార్, గంపల చిట్టెమ్మ మృతి చెందగా పలువురు గాయపడినట్లు డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు వెల్లడించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తోందని తెలిపారు. జ్యోతుల శ్రీనివాస్ అండి, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ లీడర్ అండి. నేను ఈరోజు దురదృష్టకరంగా ఏంటంటే మా ఉప్పాడు గ్రామానికి చెందిన ఒక ఆటో సామర్లకోట సమీపాన యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. దొరికిన సింహాద్రి అనే పేషెంట్ ఎమర్జెన్సీ వార్డులో తీవ్రమైన దెబ్బలతో గాయాలతో సీరియస్గా ఎమర్జెన్సీ వార్డులో ఉంది. ఈ విషయం తెలిసిన మన వెంటనే మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి అందరికీ అలర్ట్ చేసి వాళ్ళకి సరైన వైద్యం అందే విధంగానే వాళ్ళందరికీ కూడా మా పార్టీ అధ్యక్షులు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీనిపై స్పందించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి డాక్టర్లకి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన గరికల సింహాద్రిని కలుసుకొని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ గారితో కూడా మాట్లాడి మెరుగైన వైద్యం ఈ పరిస్థితికి పోవడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దాని నిమిత్తం కూడా మేము ఇక్కడ వాళ్ళకి కలుసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. అదే కాకుండా చనిపోయిన ఇద్దరికి కూడా వాళ్ళకి మట్టి ఖర్చుల నిమిత్తం చెరుకు ఒక 20,000 రూపాయలు తక్షణ సహాయం అందించాలని మేము భావించడం జరిగింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఖర్చుల నిమిత్తం చెరుకు 20,000 రూపాయలు మట్టి ఖర్చు మొత్తం జనసేన పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ప్రజా రవాణాను ఆధునీకరించే దిశగా మరో కీలక అడుగు పడింది. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక 500 బస్సుల ప్రాజెక్టులో భాగంగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ కూకట్పల్లి డిపోలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి 12 మీటర్లలో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటీజీఎస్ఆర్టీసీ వీసీ ఎండి నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం మంత్రి కొద్ది దూరం ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు. పర్యావరణ హిత రవాణాకు ప్రాధాన్యమిస్తూ కాలుష్య నియంత్రణ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి మండలంలోని వెల్ది, జఫర్ గూడెం గ్రామాల్లో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల నిర్వహణ తీరు, ధాన్యం రవాణా, ఓపీఎంఎస్ నమోదు, ట్రక్ షీట్లు, కాంటా వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. కేంద్రాలకు చేరిన లారీ సంఖ్య, అన్లోడింగ్ పరిస్థితి, మిల్లుల వద్ద నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. ధాన్యం నిల్వలు ఎక్కువ కాలం కేంద్రంలో ఉండకుండా వేగంగా లోడింగ్, అన్లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి అదనంగా 2 లారీల ద్వారా వెంటనే లోడింగ్ చేపట్టాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ 10 కిలో 4 సార్.
ట్రక్ షీట్ లారీ కూడా ఉన్నాయి. లారీ లేకపోతే మీరు ట్రక్ షీట్ నిన్న పోయినా ఇప్పుడు అన్లోడ్ నిన్న పోయినా ఈ రోజు పొద్దున అన్లోడ్ మేము 4 ఎందుకు ఆగి ఉన్నాయి? ట్రక్స్ ఎన్ని ఆగి ఉన్నాయి? చేయండి నా, మీరు పైసలు పడతాయి రైతు. మీరు పెట్టకపోతే ఎట్లా పడతాయి? 1800 వినండి, ఆ టోల్ ఫ్రీ నెంబర్లో ఫోన్ చేసి నాకు వెంటనే కేసు బుక్ చేయండి. 1800-565. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరాలో నిర్మాణంలో ఉన్న పివి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పివి స్ఫూర్తి వనంలోని ఫోటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ ఉడా అధికారులకు సూచించారు. తాగునీటి పైప్ లైన్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న ఫోటో మ్యూజియాన్ని కలెక్టర్ సందర్శించారు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో దిగిన అరుదైన ఫోటోలను కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. వివిధ దేశాల నుంచి పివి నరసింహారావుకు లభించిన పురస్కారాలు, ఆయన రచించిన పుస్తకాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. We can provide that. I'm the curator of the photographer. And all these books also will be displayed. You see, another some furniture might be needed. Meditation center balance work. Meditation center after one. Into what else is balance? There is only galleries, no? So once we are started into, we will know how many galleries are needed. Nagaraj గారిని పిలిపించండి. He will tell us what to do and అదన్నీ కొంచెం రిపేర్ వర్క్స్ కూడా ఉంది. అది I talked to him last time. We can have more number of technicians. ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చు గారు? Lighting. మీరు మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను అవన్నీ వీడియోస్ పంపిస్తాను. ఓకే, అదే ఇండియా కొంచెం అదే toilet blocks are like fully completed. The gallery, this gallery is India already started. India water ఏం ప్రాబ్లం మీ దగ్గర? బావి ఉంది, చెట్ల బోర్ వేసి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ అందులో పోయిస్తున్నాం వాటర్. కడప జిల్లా గువ్వెల చెరువు ఘాట్ రోడ్ లో బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్ ను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. 2 భారీ క్రేన్ల సహాయంతో ట్యాంకర్ ను పైకి లేపేందుకు ప్రయత్నించినప్పటికీ మొదట విఫలమయ్యారు. బోల్తా పడిన ట్యాంకర్ ను పైకి లేపేందుకు వచ్చిన 2 క్రేన్లు కూడా విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. దీంతో రామాపురం, ఊటుకూరు, కూడళ్ల వద్ద నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన ట్యాంకర్లలోని గ్యాస్ ను మరో ట్యాంకర్లోకి మార్చిన అనంతరం దాదాపు 24 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ ద్వారా
భారీ క్రేన్ సాయంతో ట్యాంకర్ను ఎట్టకేలకు అధికారులు పైకి లేపగలిగారు. తమిళనాడు నుంచి కడపకు వస్తున్న గ్యాస్ ట్యాంకర్ సోమవారం సాయంత్రం ఘాట్ రోడ్లోని 5వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కడపలోని ఐటీఐ సర్కిల్ వద్ద రిక్షాను తొక్కుతూ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్ ధరలను భారీగా పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాకే చమురు ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుతో చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వ విధానాల వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు కొనసాగిస్తూ ఉన్నది. మొదట గత 10 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి విస్తృతంగా పెంచి ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి భారాలు మోపుతా ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పాలు, పండ్లు ఇలాంటి అనేక రంగాల మీద ఇంధన ధరల ప్రభావం కనిపిస్తూ ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక వ్యవస్థ సంగ్రహించుకునేంత తీవ్రమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు. ఆదాయం బాగా తగ్గిపోతూ ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య మధ్యతరగతి ప్రజానికం, సామాన్య ప్రజానికం సరిగా తిండి తినడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సక్రమంగా ధరలు తగ్గితే కడుపు నిండా తిండి తినే అవకాశం ఉంటుంది పేదలకి. కానీ బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్ సాగు పెట్టి వరుసగా భారాలు మోపుతా ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, అంతర్జాతీయంగా కూడాయిల ధరలు తగ్గినప్పుడు మన దేశంలో ఇంధన ధరలను ఎందుకు తగ్గించలేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ధరలను పెంచుకుంటూ పోయి ప్రజానికాన్ని విస్తృతి చేసేటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ధరలని తగ్గించాలి, ప్రజల మీద భారాలు ఆపాలి. లేకపోతే ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ భారాలను తగ్గించడానికి ఏమాత్రం సుముఖంగా లేదు. దేశంలో ఉన్నటువంటి ప్రజానికం ఆర్థిక వ్యవస్థని ఇబ్బందులు పడకుండా చూడడానికి చర్యలు తీసుకోవట్లేదు. ప్రజానికమే ప్రభుత్వం మీద ఒత్తిడి వేసినట్టు పెంచేటువంటి పెట్రోల్ ధరలు తగ్గేంత వరకు పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప నగరంలో టీడీపీ మహానాడు కార్యక్రమాలు పసుపు పండుగల జోరుగా కొనసాగుతున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు మహానాడు ఒక ప్రత్యేక ఉత్సవమని అన్నారు. తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో మహానాడును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ పొదుపు దిశగా సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. డిజిటల్ మహానాడును టీడీపీ శ్రేణులు విజయవంతం చేస్తున్నాయని చెప్పారు. మొబైల్
ప్రొద్దుటూరు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్న ఎస్ఎస్ షాపింగ్ మాల్ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవల కొర్రపాడు రోడ్డులోని ఎస్ఎస్ షాపింగ్ మాల్ ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా నిర్మించబడిందంటూ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై ఫైర్ సేఫ్టీ అధికారులకు కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడు అధికారులు ఎస్ఎస్ మాల్ ను తనిఖీ చేయడానికి వచ్చారు. అధికారులు తనిఖీ వస్తున్నారంటూ ప్రవీణ్ కార్యాలయం నుంచి కొంతమందికి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్గీయులు పెద్ద సంఖ్యలో ఎస్ఎస్ షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఆ తరువాత రాళ్ల దాడులకు దారితీసింది. మొదట ఎమ్మెల్యే వర్గీయులపై ప్రవీణ్ అనుచరులు రాళ్లు రువ్వగా అనంతరం ఎమ్మెల్యే వర్గీయులు కూడా ప్రతి దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహించారు. మతతత్వ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీతో మైత్రి దెబ్బతినడంతో సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లాభాల కోసం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించడం తగదన్నారు. దశాబ్దాల తరువాత వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం జలయజ్ఞం, 108 అంబులెన్స్ సేవలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ఆర్కేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్న పొత్తు బీటలు వారుతున్నందున ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ మంత్రులు, నాయకులు అసత్యాలను వైఎస్ రాజశేఖర రెడ్డిపై, తండ్రి రాజారెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అంతే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేస్తున్నాం. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దిగజార్చి తద్వారా రాజకీయ లబ్ధిని పొందేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ప్రజలు చూస్తున్నారని, ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ చేస్తున్న ఆరోపణలు నిరాధారం. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. గతంలో, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆరోపిస్తున్నట్లుగా నేరాలు, ఘోరాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఆధారాలు చూపి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేతలు
చేస్తున్న ఆరోపణల ప్రకారం నేరాలు ఘోరాలు చేసి ఉంటే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పడతారు అనేది కాంగ్రెస్ పార్టీగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికీ ఆయన గతించి దశాబ్ద కాలం అవుతున్నప్పటికీ ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొలువై ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సారథిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జలయజ్ఞం, 104, 108 మెడికల్ వాహనాలు, యువతకు ఉపాధి కల్పన, సంక్షేమ పథకాలు, మైనార్టీలకు 4% రిజర్వేషన్లు, వెనుకబడిన తరగతుల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు, రుణాలు, మహిళలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి జనరంజక పరిపాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అప్పట్లో పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదే అని చెప్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ శ్రేణులు, నాయకులు పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపాలిటీ క్లస్టర్ 4-5 సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ సేవలను, పార్టీ సిద్ధాంతాలను నాయకులు స్మరించుకున్నారు. అదేవిధంగా మైలవరం మండలం క్లస్టర్ 2 సమావేశం సిరి మహేశ్వర కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది. ప్రతి చెరువు రిజర్వాయర్ నుంచి 65% జల కళ సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ప్రతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర మొదలుకొని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జలధార ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. భూమిని జలాశయంగా చేసుకుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత. ఇది అదనంగా ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచుతాం. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వాళ్ళు దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి 44 ఏళ్ల కింద పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ 5 ఏళ్ళు ప్రయోజనాల డ్రామా. 2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కసనూరు జెడ్పీటీసీని ఏ విధంగా ఏకగ్రీవం చేశారో ప్రజలకు తెలుసని మాజీ ఎమ్మెల్సీ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. పులివెందుల్లో ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డిని కలిసిన విషయంపై ఇప్పటి వరకు ఎందుకు మౌనం పాటించారో అవినాష్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. డబ్బు కోసం రాజకీయాలు చేసే వ్యక్తి తాను కాదని, అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని 15 కోట్లు ఆఫర్ చేసింది మీరేనని ఆరోపించారు. తనను కొనడం మీ వల్ల కాదు, మీ అన్న వల్ల కూడా కాదన్నారు. తనకు ఆదినారాయణ రెడ్డికి ఖాళీ చెక్లు ఇచ్చి ఎంతైనా రాసుకోవాలని చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అసంతృప్త నేతల వివరాలు తమకు అందించినది మీరేనని ఆరోపించారు. అరటి రైతుల పేరుతో కమిషన్లు తీసుకున్నారని, ఎర్ర చందనం అక్రమాల గురించి మాజీ సీఐ రాజేశ్వర్ రెడ్డి, గుణకనపల్లి కృష్ణారెడ్డి చెప్తారన్నారు. తాము ఎలాంటి బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. యాక్చువల్గా ఆ వర్క్ బీపీఎం అనే కన్స్ట్రక్షన్ కి వచ్చింది. ఆ వర్క్ ఎల్ఎన్టీ కంపెనీకి ఇప్పిస్తే నీకు 5% కమిషన్ ఇస్తామని చెప్తే ఆ ఎల్ఎన్టీ అతను కూడా శంకరెడ్డి అని తుమ్మలపల్లె, మాకు బంధువే, వాళ్ళకు బాగా తెలుసు. అతను మాట్లాడి డీల్ సెట్ చేస్తే మీరు బలవంతంగా ఒక పక్క జగన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఫోర్స్ చేయించి, ఇంకో పక్క భారతమ్మతో చెప్పించి
ఆ వర్క్ BBM వచ్చిన వర్క్ క్యాన్సిల్ చేసి భాస్కర్ రెడ్డి చాలా అలుగుతాడు, ఇబ్బంది పడతాడని ఆ రకంగా దాంట్లో 300 కోట్లు అవుతాయి. 5% కమిషన్ 15 కోట్లు ఇస్తే 15 కోట్లలో అడ్వాన్స్ గా 6 కోట్లు ఇస్తే 6 కోట్లతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? చెప్పమను మీ ఫాదర్ని కానీ మీరు కానీ. అట్లా మీరు కమిషన్లతో దానితో బతికి మమ్మల్ని ఏ బతుకు అంటారు? సరే, శాండ్ మొన్న ఆ తర్వాత శాండ్ గురించి కూడా మాట్లాడారు. శాండ్ అనేది ప్రకృతి, అదేదైనా సహజ వనరులు, దాంట్లో టెండర్ వేశారు. మీ అన్నలాగా మొత్తం కడప జిల్లా అంతా గుత్తాధిపత్యంగా 20 కోట్లకు 22 కోట్లకు అమ్ముకోలే. మేము అవలంబించిన శాండ్ విధానంతో ఈరోజు నిజంగా మిమ్మల్ని ధైర్యంగా అడుగుతారా, ఎవరైనా కామన్ మ్యాన్ ఇసుక దొరకలేదని కానీ ఇసుక ఎక్కువైందని ఎవరైనా బాధపడతాడో చెప్పండి. అంత సిస్టమేటిక్ గా వేంపల నుంచి కొన్ని 100 ట్రాక్టర్లు వస్తాయి పులివెందులకు. ఎక్కడన్నా ₹1 ఎవరన్నా పోలీసుడు కానీ ఇంకోటి కానీ అడ్డపడతాడా? అది సహజ వనరుల గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఆ తర్వాత నువ్వు ఇంత మీ అన్నగారు జిల్లా అమ్ముకున్నాడు. లాస్ట్ కు అసలు వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను పాలిటిక్స్ కి సంబంధం లేని వ్యక్తి. ఈ శాండ్ విషయంగా అతనికి మోసం చేశాడని ఈరోజు వైఎస్ అనిల్ ను, అంటే జార్జ్ రెడ్డి గారి అబ్బాయిని కూడా దూరం పెట్టేట్టుగా చేశారు. మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎవరిని దగ్గరుండిచ్చే సమస్య లేదు, ఏదో రకంగా చెప్పి అందరినీ దూరం చేయాలి. ఆ తర్వాత మైనింగ్ గురించి మాట్లాడతారు. అసలు మైనింగ్ చరిత్రే మీరు వెంకట నరసయ్య నుంచి లాస్ట్ 5 ఏళ్లలో వేలుపురావంతో కలిసి ఏం చేసినావో నేను దపదపా చెప్పాల్సిన పని లేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సహజ వనరుల గురించి మాట్లాడి దాని దోపిడీ చేశానని నువ్వు నన్ను మాట్లాడే నువ్వు ఇక్కడ పులివెందుల్లో ఉండి తర్వాత పాపం ఆ 9 నెలలు 12 నెలలు కష్టపడి అరటి పండిస్తే ఆ అరటి రైతులతో టన్ను కింద కమిషన్ వ్యాపారస్తులతో మాట్లాడుకొని అరటి రైతులను దోచేసిన విధానం అని చూడు. అది మీ బతుకు. అట్లా మేము బతకలే. మాకు ఆ సంస్కారము మాకు వచ్చి నేర్పించారు. అది మా సంస్కారం. అది మేము రాజకీయాల కోసం మీరు అధికారంలోని మా చిన్నయ్యను మేము పోగొట్టుకుంటే అదే రాజకీయ ఆధిపత్యం కోసం మీరు మీ చిన్నయ్యను మీ చేతులతో చంపుకున్నారు. టోటల్ గా మీకు ఆ చిన్నయ్యన అనే పదం అంటేనే అచ్చిరానట్టుంది. అది ఏదో హిస్టరీలో మీకు అది మా చిన్నారాన్ని మేము ఇట్లా పోగొట్టుకుంటే మీ చిన్నారాన్ని మీరు అట్ట చంపుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.